The 60-vote threshold having been achieved, the bill is passed. मोदी जी को उस वक्त भी शर्म नहीं आई। हमारे लोगों को हाथ में हथकड़ी पैरों में बेड़ी बांध के भेजा अमेरिका ने, जो अपने आप को विश्व गुरु कहते हुए घूमते हैं पूरे देश में। నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ రిలేషన్షిప్లో మరొక డిఫికల్ట్ ఫేజ్ రాబోతుందా? అమెరికా మరోసారి ఇండియా మీద ప్రెషర్ పెంచడానికి ప్రిపేర్ అవుతోందా? నిజంగానే ఇండియా మీద 100% టారిఫ్ పడే ఛాన్స్ ఉందా? తెర వెనుక డొనాల్డ్ ట్రంప్ సైలెంట్గా ఒక బిగ్ గేమ్ స్టార్ట్ చేయబోతున్నారా? ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈరోజు వీటన్నిటికీ ఆన్సర్స్ కావాలి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ అవర్స్లో యునైటెడ్ స్టేట్స్లో జరిగిన పరిణామాలు ఇండియాపై సీరియస్ ఇంపాక్ట్ చూపించవచ్చు. యుఎస్ సెనేట్ రష్యా ఇరాన్లను టార్గెట్ చేస్తూ ఒక మేజర్ శాంక్షన్స్ బిల్లును పాస్ చేసింది. అది కూడా ఓవర్వెల్మింగ్ 86-11 ఓట్స్తో ఈ బిల్ క్లియర్ అయింది. On this vote, the yeas are 86, the nays are 11. The 60-vote threshold having been achieved, the bill is passed. Under the previous order, the Graham Amendment number 6712 to the title is agreed to. The title as amended is agreed to, and the motions to reconsider are considered, made, and laid upon the table. కానీ ఈ బిల్లులో ఇండియా చాలా కేర్ఫుల్గా వాచ్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఒకవేళ ఈ బిల్ యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో కూడా క్లియర్ అయి యాక్ట్గా మారిపోతే రష్యా నుంచి ఆయిల్ లేదా గ్యాస్ ఎక్కువగా కొనే కంట్రీస్పై అమెరికన్ ప్రెసిడెంట్కు 100% టారిఫ్స్ విధించే పవర్స్ వస్తాయి. మరోవైపు ఈ లిస్టులో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్న మెయిన్ కంట్రీస్లో మన ఇండియా కూడా ఒకటి. ఇప్పుడు నేను ఒక విషయం క్లియర్గా చెప్తాను. అమెరికా అయితే ఇండియాపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు, నాట్ యెట్. సెనేట్ మాత్రమే ఈ బిల్లును పాస్ చేసింది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఇంకా దీన్ని కన్సిడర్ చేయాలి. ఒకవేళ అక్కడ కూడా పాస్ అయితే ఫైనల్గా చట్టంగా మారుతుంది. బట్ యుఎస్ సెనేట్ ఇంత మ్యాసివ్ మెజారిటీతో ఈ బిల్లుకు అప్రూవల్ ఇవ్వటం అనేది సాధారణమైన విషయం కాదు. ఇది భారత్కు ఒక పెద్ద హెచ్చరిక లాంటిది. ఎందుకంటే సడన్గా రష్యా నుంచి ఇండియా ఆయిల్ పర్చేస్ చేయటం అనేది కేవలం ఒక ఎనర్జీ డెసిషన్లా మాత్రమే కనపట్టలేదు. ఇట్ హ్యాస్ బికమ్ ఎ మేజర్ జియో పొలిటికల్ ఇష్యూ. ఇట్ హ్యాస్ టర్న్డ్ ఇన్ టు ఏ ట్రేడ్ ఇష్యూ. అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండియా యుఎస్ రిలేషన్షిప్కే ఇది ఒక పెద్ద ప్రాబ్లంగా మారే ఛాన్స్ ఉంది. ఈరోజు అసలు అమెరికన్ క్రాస్ హెయిర్స్లో ఇండియా ఎందుకుంది? ఇండియాపై ఒకవేళ 100% టారిఫ్ పడితే రియల్గా దాని మీనింగ్ ఏంటి? ఏ ఇండియన్ ఇండస్ట్రీస్ దీనివల్ల హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది? ఇండియా సడన్గా రష్యా ఆయిల్ కొనటం ఆపేయగలదా? ఒకవేళ ఆపేస్తే ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ పరిస్థితి ఏంటి? వీటన్నిటిపై క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే మోదీ ట్రంప్ రిలేషన్షిప్ ఘర్షణ వైపు వెళ్తుందా? అసలు తెర వెనుక ఏం జరుగుతుందో ఒక్కొక్క క్వశ్చన్ను క్లియర్గా అనలైజ్ చేద్దాం. అసలు ఇండియాను అమెరికా ఎందుకు సడన్గా టార్గెట్ చేసింది? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒకే ఒక్క విషయం క్లియర్గా తెలుసుకోవాలి. అదే రష్యా ఆయిల్. యుక్రెయిన్పై రష్యా దండెత్తిన తర్వాత అమెరికా దాని మిత్రదేశాలు మాస్కోపై ఆంక్షలు విధించాయి. ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ ద్వారా రష్యా సంపాదిస్తున్న రెవెన్యూను కట్ చేయడానికి చాలా ప్రయత్నించాయి. కానీ ఇండియా మాత్రం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనటం అస్సలు ఆపలేదు. దీని వెనుక చాలా ఇంపార్టెంట్ రీజన్ ఉంది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ చాలా తక్కువ ధరకే లభించడంతో ఇండియా తన భారీ ఇంధన అవసరాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా తీర్చుకోగలుగుతుంది. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది అమెరికాను ధిక్కరించడం ఎంతమాత్రం కాదు. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ఎనర్జీ సెక్యూరిటీ, ప్రైసింగ్, సప్లై అండ్ నేషనల్ ఇంట్రెస్ట్. కానీ వాషింగ్టన్ మాత్రం ఈ ఇష్యూను కంప్లీట్గా డిఫరెంట్ యాంగిల్లో చూస్తుంది. అమెరికా వాదన ఏంటంటే కంట్రీస్ ఇలా కంటిన్యూగా రష్యా నుంచి లార్జ్ క్వాంటిటీస్లో ఆయిల్, గ్యాస్ కొంటూ పోతే రష్యాకు ఎనర్జీ రెవెన్యూ ఫ్లో అవుతూనే ఉంటుంది. అందుకే రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచాలనుకుంటే కేవలం మాస్కో వైపు చూస్తే సరిపోదు. రష్యా నుంచి ఆయిల్ కొనే బిగ్గెస్ట్ కస్టమర్స్ వైపు కూడా చూడాల్సిందే. అందుకే ఈ కొత్త యుఎస్ లెజిస్లేషన్ ఈరోజు ఇంత ఇంపార్టెంట్గా మారింది. అమెరికా సెనేట్ పాస్ చేసిన బిల్లు యాక్ట్గా మారితే రష్యా ఎనర్జీని ఎక్కువగా కన్జ్యూమ్ చేసే కంట్రీస్పై అమెరికన్ ప్రెసిడెంట్ 100% వరకు టారిఫ్స్ విధించే పవర్స్ అందుకుంటారు. ఈ లిస్టులో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్న కంట్రీస్లో ఇండియా కూడా స్పెసిఫిక్గా ఉంది. ఈ జాబితాలో చైనా, జపాన్,
కొన్ని యూరోపియన్ కంట్రీస్ లాంటి మేజర్ రష్యన్ ఎనర్జీ బయర్స్ కూడా ఉన్నారు. సో టెక్నికల్లీ ఇది ఇండియాను శిక్షించాలి అని చెప్తున్న బిల్లు అయితే కాదు, రష్యాను కట్టడి చేయడానికి అమెరికా వేస్తున్న ఒక పెద్ద ఆంక్షల వ్యూహం. బట్ ఒకే ఒక్క రీజన్ వల్ల ఇందులో ఇండియా ఇరుక్కునే ఛాన్స్ ఉంది, అదే రష్యన్ ఆయిల్. అమెరికా సెనెట్ తెచ్చిన ఈ బిల్లు ఇండియాకు నిజంగానే పెద్ద తలనొప్పిగా మారబోతుంది. ఇప్పుడు ఢిల్లీ ముందు ఎలాంటి కఠినమైన పరిస్థితి ఉందో ఒకసారి చూద్దాం. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు తగ్గించుకోండి అని ఒకవైపు అమెరికా హెచ్చరిస్తోంది, మరోవైపు ఇండియా ఎదుర్కొంటున్న అసలు ప్రశ్న ఏంటంటే మనకు కావాల్సిన క్రూడ్ ఆయిల్ వేరే ఎక్కడ దొరుకుతుంది, అది కూడా ఏ ధరలో దొరుకుతుంది అని. ఎందుకంటే మన దేశానికి కావాల్సిన క్రూడ్ ఆయిల్లో సింహభాగం విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాలి. తక్కువ ధరకే రష్యన్ ఆయిల్ దొరుకుతున్నప్పుడు మనం ఆ డీల్ని ఎందుకు వదులుకోవాలి? ఇదే ఇప్పుడు ఇండియా వాదన. మన దేశ ఇంధన అవసరాలు, జాతీయ ప్రయోజనాలే తమకు మొదటి ప్రాధాన్యత అని ఇండియా ఎప్పటి నుంచో స్పష్టం చేస్తూ వస్తుంది. కానీ వాషింగ్టన్ మాత్రం ఇప్పుడు చాలా క్లియర్గా వార్నింగ్ ఇస్తుంది. మీరు రష్యా నుంచి కొనుగోలు చేసే ఆయిల్ను బట్టే అమెరికా మార్కెట్లో మీ వ్యాపారం ఆధారపడి ఉంటుంది. అమెరికా ఇస్తున్న ఈ వార్నింగ్తో ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఇది కేవలం ఆయిల్తో ఆగిపోయే వివాదం కాదు, ఎందుకంటే ఇండియా ప్రతి ఏటా అమెరికా మార్కెట్కు బిలియన్ల కొద్దీ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేస్తోంది. అందుకే ప్రతి ఇండియన్ ఎక్స్పోర్టర్ ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఇదే. ఈ ట్రేడ్ ఇష్యూని చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఇండియన్ కంపెనీ అమెరికాకు $100 వర్త్ ప్రోడక్ట్ను ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఆ ప్రోడక్ట్పై 100% టారిఫ్ పడితే యుఎస్ ఇంపోర్టర్ అదనంగా మరో $100 పే చేయాల్సి రావచ్చు. అంత మాత్రాన మన ఎక్స్పోర్టర్స్ వెంటనే అంత మొత్తాన్ని లాస్ అవుతారని కాదు. అసలు ఎకనామిక్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఆ ప్రోడక్ట్ ఏంటి, ఏవైనా మినహాయింపులు ఉన్నాయా, కాంట్రాక్ట్స్ ఎలా ఉన్నాయి, ప్రైజింగ్ ఏంటి, ఫైనల్గా ఆ టారిఫ్ బర్డెన్ ఎవరి మీద పడుతుంది అనే దానిపై బిజినెస్ డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్గా ఉంది, 100% టారిఫ్ అనేది హ్యూజ్ ట్రేడ్ బ్యారియర్. దీనివల్ల అమెరికన్ మార్కెట్లో ఇండియన్ ప్రొడక్ట్స్ కాస్ట్లీగా అయిపోవచ్చు. ఒకవేళ అదే జరిగితే అమెరికన్ బయర్కు చాలా ఆప్షన్స్ ఉంటాయి. అతను ఆ అదనపు కాస్ట్ను తానే భరించవచ్చు, లేదా అందులో కొంత భాగం కన్జ్యూమర్పై వేయచ్చు, లేదా మన ఇండియన్ సప్లయర్తో ప్రైస్ విషయంలో నెగోషియేట్ చేయొచ్చు. ఇంకొంచెం బెటర్గా ఆలోచించి సేమ్ ప్రొడక్ట్ను అమ్మే వేరే కంట్రీస్ కోసం సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అసలు ప్రశ్న దగ్గరికి వచ్చే సమయం వచ్చింది. దీనివల్ల ఏ ఇండియన్ పరిశ్రమలు గట్టిగా దెబ్బతినే అవకాశం ఉందో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు కోట్ల మంది భారతీయులకు సంబంధించిన అసలు ప్రశ్నకు వద్దాం. ఒకవేళ అమెరికా నిజంగానే 100% వరకు టారిఫ్స్ విధిస్తే మన దేశంలో ఏ వ్యాపారాలు మొదటిగా దెబ్బతింటాయి? అమెరికా అనేది మన దేశం ఎగుమతులు జరిగే అతి ముఖ్యమైన మార్కెట్లో ఒకటి. అలాగే మనం అమెరికాకు కేవలం 1-2 రకాల వస్తువులు మాత్రమే పంపటం లేదు. ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, మిషనరీ, టెక్స్టైల్స్, గార్మెంట్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఇంజనీరింగ్ గూడ్స్, కెమికల్స్, ఇలా ఎన్నో రకాల ప్రొడక్ట్స్ను ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అందువల్ల అమెరికా కస్టమర్ల మీదే పూర్తిగా ఆధారపడి వ్యాపారం చేస్తున్న ఒక ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ని ఊహించుకోండి. అతను తయారు చేసే వస్తువు ఒక్కసారిగా అమెరికా మార్కెట్లో చాలా ఎక్స్పెన్సివ్గా అయిపోతుంది. అప్పుడు జరిగేదేంటి? అక్కడ బయర్ ఇలా అనొచ్చు, నేను ఈ వస్తువును వేరే దేశం నుంచి కొంటానని. దాంతో మన ఇండియన్ ఎక్స్పోర్టర్ ధరను తగ్గించే పరిస్థితి రావచ్చు. అప్పుడు అతని లాభాలు తగ్గిపోతాయి, ఆర్డర్లు పడిపోతాయి, ప్రొడక్షన్ను తగ్గించాల్సి వస్తుంది. చివరికి ఉద్యోగాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే ఈ టారిఫ్ వార్ అనేది కేవలం ప్రభుత్వాల మధ్య జరిగే గొడవ మాత్రమే కాదు, ఇది చివరకు ఫ్యాక్టరీల వరకు పాకుతుంది, ఎక్స్పోర్టర్లను తాకుతుంది, కార్మికులను ఇబ్బంది పెడుతుంది. ఫైనల్గా పేద మధ్యతరగతి కుటుంబాలపై కూడా దీని ప్రభావం పడుతుంది. ऐसा कहीं से भी लगता है कि अब हिंदुस्तान आज़ाद है, कहीं से भी अगर आपको लगे, जो आता है ब्लैकमेल कर लेता है हिंदुस्तान, जो आता है वो शर्तें रखता है हिंदुस्तान के सामने कि आप तेल यहाँ से खरीद सकते हो, इतना खरीद सकते हो, इतना नहीं खरीद सकते. क्या हाल बना रखा है इस विश्वगुरु ने भारत का? ये जवाब अब आप इनसे मांगिए जो अपने आप को विश्वगुरु कहते हुए घूमते हैं पूरे देश में. संसद में आने की हिम्मत नहीं है, इसलिए हिम्मत नहीं कि ये सारी बातें उठेंगी, हर बात का जवाब मांगा जाएगा. అమెరికాకు మన దేశం నుంచి ప్రధానంగా
ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, మిషనరీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్టైల్స్, కెమికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ అవుతుంటాయి. వీటిలో చాలా రంగాలకు అమెరికా మార్కెట్ ఎంతో కీ రోల్ పోషిస్తుంది. అందుకే భారీగా పన్నులు విధిస్తే మన వస్తువుల కాంపిటేటివ్నెస్ దెబ్బతింటుంది. కానీ ఈ కథలో మరో కోణం కూడా ఉంది. ఎందుకంటే ఆంక్షలు కేవలం టార్గెట్ చేసిన దేశాన్ని మాత్రమే ఇబ్బంది పెట్టవు. అమెరికాలో దిగుమతి చేసుకునే వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టాలి. ఇక్కడే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. ఈ భారాన్ని మోసేదెవరు? ఇండియన్ ఎక్స్పోర్టరా, అమెరికాలోని ఇంపోర్టరా, లేక అమెరికాలో పర్చేస్ చేసే కస్టమరా, లేదా ఈ ముగ్గురు కలిసి భరిస్తారా? వస్తువును బట్టి ఈ సమాధానం మారచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్గా ఉంది. 100% టారిఫ్ అమలైతే మాత్రం అమెరికా, ఇండియా మధ్య బిజినెస్ చాలా కాంప్లికేటెడ్గా మారిపోతుంది. ఇక్కడే అసలైన అత్యంత క్లిష్టమైన డైలమా ఎదురవుతుంది. రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలని అమెరికా వార్నింగ్ ఇస్తున్న వేళ ఇండియా నుంచి ఒక సింపుల్ క్వశ్చన్ ఇప్పటికీ అలాగే ఉంది. మనకు కావాల్సిన ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది? ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ఎక్కువగా వాడే దేశాల్లో ఇండియా ఒకటి. మనకు కావాల్సిన ఆయిల్లో లార్జ్ షేర్ విదేశాల నుంచే ఇంపోర్ట్ అవుతుంది. యుక్రెయిన్ వార్ తర్వాత రష్యన్ క్రూడ్ ఆయిల్ చాలా తక్కువ ధరకే దొరకడంతో మన దేశ రిఫైనర్స్కు అది చాలా ఉపయోగపడింది. దీనివల్ల మన రిఫైనర్లు సప్లైని కరెక్ట్గా మేనేజ్ చేయగలిగారు. ఇండియా తన ఎనర్జీ కాస్ట్ను చాలా ఈజీగా మేనేజ్ చేసుకోగలిగింది. కాబట్టి న్యూఢిల్లీ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఇది మాస్కోతో కేవలం పొలిటికల్ ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు, ఇదొక పెద్ద ఎకనామిక్ క్యాలిక్యులేషన్ కూడా. తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసి దాన్ని రిఫైన్ చేసి మన దేశ ఇంధన అవసరాలు తీర్చుకోగలుగుతున్నప్పుడు ఇండియా సరఫరాను ఎందుకు వదులుకోవాలి? కానీ వాషింగ్టన్ ఆర్గ్యుమెంట్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. మీరు రష్యా ఆయిల్ను కొంటూ పోతే రష్యాకు డబ్బు సంపాదించి పెట్టినట్టే అవుతుంది. అందుకే రష్యన్ ఎనర్జీని కొనుగోలు చేసే దేశాలపై ఫైనాన్షియల్ బర్డెన్ మోపాలని అమెరికా స్ట్రాంగ్గా ఉంది. దీంతో ఇండియాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి తలెత్తింది. ఈ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవాలంటే భారత్ ముందున్న ఆప్షన్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్, రష్యన్ ఆయిల్ పర్చేజెస్ని తగ్గించుకోవటం. దీనివల్ల అమెరికాతో గొడవ పడే రిస్క్ తప్పుతుంది. సెకండ్ ఆప్షన్, రష్యన్ ఆయిల్ కొనటం కొనసాగించటం. దీనివల్ల అమెరికా విధించే టారిఫ్స్ భారాన్ని భరించాల్సి వస్తుంది. ఇక థర్డ్ ఆప్షన్, మిడిల్ ఈస్ట్, అమెరికా, ఆఫ్రికా లాంటి వేరే దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ను భారీగా పెంచుకోవటం. కానీ ఈ మూడో ఆప్షన్ అంత ఈజీ కాదు. ఒక పెద్ద ఆయిల్ సప్లయర్ను రాత్రికి రాత్రే మార్చేయటం అంటే పెట్రోల్ బంక్లో బ్రాండ్ మార్చినంత ఈజీ కాదు. రిఫైనర్స్ వేర్వేరు రకాల క్రూడ్ ఆయిల్ను ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. షిప్పింగ్ ఖర్చు పెరుగుతుంది. ఇన్సూరెన్స్, డీల్స్, ట్రావెలింగ్ అన్నీ చూసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా కాస్ట్ ఎంత పడుతుంది అనేది ఇంపార్టెంట్. తక్కువ ధరకే దొరికే రష్యన్ క్రూడ్కు బదులుగా ఎక్కువ ఖర్చుతో కూడిన వేరే ఆప్షన్స్ ఎంచుకోవాల్సి వస్తే ఆ బర్డెన్ని భరించేది ఎవరు? ప్రభుత్వమా, ఆయిల్ కంపెనీలా, లేక సామాన్య ప్రజలా? అందుకే ఈ రష్యన్ ఆయిల్ ప్రశ్న అనేది కేవలం ఫారిన్ పాలసీ ఇష్యూ మాత్రమే కాదు, ఇది మన దేశ ఎనర్జీ సెక్యూరిటీకి, సామాన్యుల బతుకు తెరువుకి సంబంధించిన జీవన్ మరణ సమస్య. అయితే ఈ పార్ట్లో ఇప్పటికీ అసలు క్వశ్చన్ ఇంకా అలాగే మిగిలి ఉంది. రష్యన్ ఆయిల్కు భారత్ పూర్తిగా గుడ్ బై చెప్పగలదా లేదా? ఇప్పుడు నేను చెప్పేది వినటానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు. అమెరికా ఏమంటుందంటే రష్యన్ ఆయిల్ కొనటం వెంటనే ఆపేయండి అని. మరి ఇండియా ఎందుకు ఆపలేకపోతుంది? ఎందుకంటే ఇది అంత ఈజీ పని కాదు. ఒకవేళ ఇండియా ఆ పని చేయాలనుకుంటే ఆల్టర్నేటివ్ సప్లైస్, వేరే రకాల క్రూడ్ గ్రేడ్స్, షిప్పింగ్ కెపాసిటీ, ఇన్సూరెన్స్, కాంట్రాక్ట్స్, రిఫైనరీ కంపాటబిలిటీ, అన్నిటికంటే ముఖ్యంగా కాంపిటేటివ్ ప్రైజెస్ మీద ఫోకస్ పెట్టాలి. ఖచ్చితంగా ఇండియా తన ఆయిల్ సోర్సెస్ను డైవర్సిఫై చేసుకోగలదు. ఇప్పటికే అదే పద్ధతి ఇంప్లిమెంట్ చేస్తోంది. కానీ రష్యన్ క్రూడ్ను పూర్తిగా ఇమీడియట్గా రీప్లేస్ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అదనపు ఖర్చు భరించాల్సి ఉంటుంది. అయితే ఆ ఎక్స్ట్రా కాస్ట్ ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట భరించాల్సిందే. ప్రభుత్వం భరించాలి, లేదా ఆయిల్ కంపెనీలు భరించాలి, లేదా భారం డైరెక్ట్గా కన్జ్యూమర్ పైనే పడుతుంది. అందుకే ఇప్పుడు రష్యన్ ఆయిల్ కొనటం ఇండియా ఆపేస్తుందా అన్నది అస్సలు ప్రశ్న కాదు. టెక్నికల్గా చూస్తే ఎస్, ఆపగలదు. కానీ అత్యంత బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇండియా ఈ విషయంలో ఎంత మూల్యం చెల్లించబోతోంది అని.
ఇప్పుడు రష్యన్ ఆయిల్ పర్చేజెస్ను ఇండియా భారీగా తగ్గించిందే అనుకుందాం. అప్పుడు మిడిల్ ఈస్ట్, అమెరికా, ఆఫ్రికా లాంటి వేరే దేశాల నుంచి క్రూడ్ తెప్పించుకోవచ్చు. కానీ ఆ సప్లైస్ కాస్ట్లీ అయితే ఇండియా ఇంపోర్ట్ బిల్ విపరీతంగా పెరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ ప్రైసెస్ పెరిగినప్పుడల్లా ఇండియా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్లుపై ఇప్పటికే పెద్ద ప్రెషర్ పడుతుంది. అందుకే న్యూఢిల్లీ రెండు పెద్ద రిస్క్ల మధ్య నలగాల్సి వస్తుంది. ఒకవైపు రష్యన్ ఆయిల్ కొనటం వల్ల అమెరికాతో వచ్చే ట్రేడ్ ప్రాబ్లమ్స్, మరోవైపు తక్కువ ధరలో దొరికే ఆయిల్ను వదులుకోవటం వల్ల మన దేశంపై పడే ఎకనామిక్ భారం. అందుకే ఇండియా ఎప్పుడూ ఒకటే చెప్తూ వస్తుంది, మా ఎనర్జీ పర్చేజెస్ అన్నీ మా నేషనల్ ఇంట్రెస్ట్కు లోబడే జరుగుతాయి అని. సో అసలు గొడవ ఇక్కడే మొదలవుతుంది. అమెరికాకు ఒక స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ ఉంది. అమెరికా రష్యాను ఎకనామిక్గా దెబ్బతీయాలని చూస్తోంది. కానీ ఇండియాకు కూడా ఒక స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ ఉంది. తన ఎనర్జీ సెక్యూరిటీని కాపాడుకోవటం, తన ఎకానమీని గ్రోత్ బాటలో ఉంచటం, తన నేషనల్ ఇంట్రెస్ట్ ప్రకారం ఫారిన్ పాలసీ డెసిషన్స్ తీసుకునే ఫ్రీడమ్ను మెయింటైన్ చేయటం. సరిగ్గా ఇక్కడే అమెరికా, ఇండియా లక్ష్యాలు ఒకదానితో ఒకటి ఢీకొంటున్నాయి. ఈ ఘర్షణే ఈ స్టోరీలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ను రైజ్ చేస్తుంది. రష్యన్ ఆయిల్ కొనటం ఇండియా ఆపకపోతే మన వస్తువులపై అమెరికా భారీగా టారిఫ్స్ వేయొచ్చు. అప్పుడు మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి, కాంపిటేటివ్ ఎడ్జ్ కోల్పోతాం. ఒకవేళ రష్యన్ ఆయిల్ వదిలేసి కాస్ట్లీ ఆయిల్ తెచ్చుకుంటే మనకు ఎనర్జీ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. అంటే ఇక్కడ ఏ టెన్షన్ లేని పర్ఫెక్ట్ ఆప్షన్ అంటూ ఏది కనిపించడం లేదు. ఏది తక్కువ లాస్, ఏ రిస్క్ మనం ఈజీగా హ్యాండిల్ చేయగలమో ఇండియా చూసుకోవాల్సి ఉంది. అందుకే ఇది ఇండియా వర్సెస్ అమెరికా మ్యాటర్ కాదు, ఇది ఒక పెద్ద కాంప్లికేటెడ్ మ్యాథ్స్. కానీ ఈ స్టోరీలో అసలైన ట్విస్ట్ వేరే ఉంది. ఎందుకంటే రష్యన్ ఆయిల్ కొంటున్న బిగ్ కంట్రీ ఇండియా ఒక్కటే కాదు, చైనా కూడా అదే చేస్తుంది. ఇక్కడే అసలు గేమ్ మారిపోతుంది. రష్యన్ క్రూడ్ ఎక్కువగా కొంటున్న దేశాల్లో చైనా కూడా ఒకటి. ఇక్కడే అసలు క్వశ్చన్ వస్తుంది. అమెరికా నిజంగానే ఇండియా, చైనా రెండింటి మీద ఇంత హెవీ టారిఫ్స్ వేయగలదా? ఎందుకంటే అమెరికాకు చైనా ఏదో చిన్న ట్రేడింగ్ పార్ట్నర్ కాదు. అమెరికాకు ఉన్న బిగ్గెస్ట్ ఎకనామిక్ రిలేషన్స్లో చైనాతో బంధం చాలా మెయిన్. ఒకవేళ చైనాతో ట్రేడ్ వార్ కనుక మొదలైతే ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? అమెరికన్ కంపెనీలు దెబ్బతింటాయి, అమెరికన్ కన్జ్యూమర్స్ ప్రాబ్లంలో పడతారు, గ్లోబల్ సప్లై చైన్స్ డిస్టర్బ్ అవుతాయి, చివరికి అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరుగుతుంది. అందుకే అమెరికా ఈ రూల్ని చాలా అగ్రెసివ్గా యూజ్ చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ మాస్కో, న్యూఢిల్లీ, బీజింగ్తోనే ఆగిపోవు, డైరెక్ట్గా అమెరికన్ ఎకానమీలోనే క్లియర్గా కనిపిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే 100% టారిఫ్ అనేది జస్ట్ ఒక థ్రెట్ మాత్రమే, అంతే తప్ప అదేం ఆటోమేటిక్గా జరిగే పని కాదు. అమెరికా సెనేట్ ఈ బిల్లును పాస్ చేసింది, కానీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ దీన్ని అప్రూవ్ చేయాల్సి ఉంది. ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారిపోయినప్పటికీ ఆ పవర్ ఎవరి మీద ఎలా వాడాలి అనేది ప్రెసిడెంటే డిసైడ్ చేయాలి. అక్కడే అసలైన పొలిటికల్ ట్విస్ట్ వస్తుంది. మోదీ, ట్రంప్ ఇద్దరు ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ను స్ట్రాటజిక్ పార్ట్నర్స్గా పదే పదే అభివర్ణించారు. డిఫెన్స్, టెక్నాలజీ, ట్రేడ్, ఎనర్జీ, ఏఐ, ఇండియా అమెరికా మధ్య కోఆపరేషన్ కోసం చాలా సెక్టార్లే ఉన్నాయి. కానీ రష్యన్ ఆయిల్ మాత్రం ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో బిగ్గెస్ట్ ఫ్రిక్షన్ పాయింట్గా మారిపోయింది. जिस तरीके से बार बार ये दबाव आ रहा है अमेरिका की तरफ से कि इंडिया को रशियन ऑयल नहीं खरीदना चाहिए और अगर खरीदेंगे तो पहले टैरिफ्स हमारे ऊपर लगाए थे, तभी जाकर हमने यूएस ट्रेड डील की बातचीत शुरू की थी. उसके बाद वहां के सुप्रीम कोर्ट ने जो टैरिफ्स वो स्ट्रक्चर बना रहे थे देश भर के लिए, दुनिया भर के लिए, तो उसको स्ट्राइक डाउन किया था. तो अभी राइट नाउ अमेरिका में ही इतने अलग अलग खेमे बने हुए हैं कि करना क्या है. सुप्रीम कोर्ट एक बोल रहा है, वहां की सेनेट अलग बोल रहा है, डोनाल्ड ट्रंप अलग बोल रहे हैं और हमारा यूएस इंडिया ट्रेड डील की बातचीत जारी है. सवाल बस ये है कि क्या इंडिया यूएस के दबाव में आकर अपनी जो सॉवरेन ऑटोनॉमी है, स्ट्रेटेजिक ऑटोनॉमी है, क्या उसके साथ कॉम्प्रोमाइज करेगी? क्योंकि एनर्जी सिक्योरिटी और हमारे रिश्ते हैव टू बी इंडिपेंडेंट ऑफ व्हाट अमेरिका डिक्टेट्स टू अस. अनफॉर्चुनेटली यूएस इंडिया ट्रेड डील में ये होता हुआ नहीं दिख रहा है और यही वजह से
हम लगातार बोल रहे हैं कि इसमें और ट्रांसपेरेंसी आनी चाहिए. ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో ఈ పర్టికులర్ ఫేజ్లో ఫస్ట్ టైం మనం ఏకంగా 100% టారిఫ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇది ట్రేడ్ నెగోషియేషన్స్లో జస్ట్ మరొక రౌండా, లేదా మోదీ ట్రంప్ మధ్య తెర వెనక ఏదో పెద్ద గేమ్ నడుస్తుందా? ఇండియాను ఏదో ఒకవైపు తేల్చుకోమని అమెరికా ఫోర్స్ చేస్తుంటే న్యూఢిల్లీ ఆ ప్రెషర్కు తలగుతుందా, లేక ఇండియా తన స్టైల్లో గట్టిగా బదిలిస్తుందా? అదే ఈ 100% టారిఫ్ హెచ్చరిక వెనుక జరుగుతున్న అసలైన పోరాటం. ఈ స్టోరీ ముగించే ముందు ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడుకుందాం. 100% టారిఫ్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉన్న కంట్రీ ఇండియా ఒక్కటే కాదు. ఈ రివైజ్ లెజిస్లేషన్ కింద రష్యన్ క్రూడ్ ఎక్కువగా కొంటున్న టాప్ 5 కంట్రీస్ని ఒకసారి లిస్ట్అవుట్ చేద్దాం. చైనా, ఇండియా, స్లోవేకియా, హంగరీ, అజర్బైజాన్. టెక్నికల్గా ఇది జస్ట్ ఇండియా కోసం మాత్రమే పెట్టిన బిల్లు కాదు. రష్యన్ ఎనర్జీ కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా తెస్తున్న ఎకనామిక్ ప్రెషర్ ఇది. కానీ మన రష్యన్ ఆయిల్ పర్చేస్ సేల్ చాలా పెద్దది కాబట్టి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేది బిగ్గెస్ట్ క్వశ్చన్. డొనాల్డ్ ట్రంప్ నిజంగానే ఈ 100% టారిఫ్ వెపన్ను యూజ్ చేస్తారా లేదా? దానికి ఆన్సర్ ఏంటంటే, ఈ బిల్లు చట్టంగా మారి దాని తగిన పరిస్థితులు వస్తే ట్రంప్ ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. అలా అని కంపల్సరీగా యూజ్ చేయాలన్న రూలేం లేదు. ఎందుకంటే దేశ ప్రయోజనాల కోసం వెసులుబాటు కల్పించే పవర్స్ ఈ బిల్లు నేరుగా ప్రెసిడెంట్కి ఇస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ 100% టారిఫ్ అనేది జస్ట్ ఒక థ్రెట్ అండ్ పొటెన్షియల్ వెపన్ మాత్రమే. అంతే తప్ప ఆల్రెడీ ఇంపోజ్ చేసిన టారిఫ్ మాత్రం కాదు. చివరికి స్టోరీ మళ్ళీ మోదీ ట్రంప్ దగ్గరికే వచ్చి ఆగుతుంది. मानो तो अपने फ्रेंड के लिए चुनाव प्रचार करने गए थे, उछल उछल के गले मिलते हैं. जब हम लोग कहते हैं इससे सावधान रहिए तो सावधान रहते नहीं हैं. हमने तो बार बार कहा भाई अमेरिका से, ट्रंप से सावधान रहिए, आपको बार बार वो अपमानित करता है. तो हम लोगों की बात तो सुनते नहीं. हमारे लोगों को हाथ में हथकड़ी पैरों में बेड़ी बांध के भेजा अमेरिका ने. मोदी जी को उस वक्त भी शर्म नहीं आई. एप्स्टीन फाइल का मामला आने के बाद लगातार इनके ऊपर दबाव बनाए हुए हैं मोदी जी के ऊपर ट्रंप. तो उस दबाव में आप देश के हितों के साथ समझौता न कीजिए, और अगर आपसे नहीं संभल पा रहा है तो आप इस्तीफा देकर किसी दूसरे को जिम्मेदारी दीजिए. अब क्यों ऐसे पद पे बने हुए हैं जो आपसे संभल नहीं रहा है, और रोज हर दिन आप अपमानित हो रहे हैं? कभी वो कहता है हम 15% टैरिफ करेंगे, कभी कहता है 25% करेंगे, कभी कहता है 100% करेंगे, कभी कहता है तुम्हारे ऊपर हमारे जो है वो रक्षा मंत्री, विदेश मंत्री सब निगरानी रखेंगे, विदेश मंत्री और वित्त मंत्री. तो बड़ी अजीब हालत हो गई देश की. हम पराधीन हो गए क्या अमेरिका के? ఇది ట్రేడ్ నెగోషియేషన్స్లో జస్ట్ మరొక రౌండా, లేక రష్యన్ ఆయిల్ కావాలా, అమెరికన్ మార్కెట్ కావాలా, ఏదో ఒకటి తేల్చుకోవాలని ఇండియాపై వాషింగ్టన్ ఫోర్స్ చేస్తోందా? ఎందుకంటే ఇప్పుడు ఇండియా 3 రీజన్స్ను బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఎనర్జీ సెక్యూరిటీ, ఎకనామిక్ ఇంట్రెస్ట్, స్ట్రాటజిక్ అటానమీ. ఇండియా క్లోజ్గా వాచ్ చేయాల్సిన 5 క్వశ్చన్స్ బహుశా ఇవే కావచ్చు. ట్రంప్ నిజంగానే 100% టారిఫ్ వెపన్ యూజ్ చేస్తారా? రష్యన్ ఆయిల్ను ఇండియా వదులుకోగలదా? టారిఫ్ వార్ వల్ల అసలు నష్టం ఎవరికి? మోదీ ట్రంప్ కాంప్రమైజ్ అవుతారా? అండ్ ఫైనల్లీ, ఇది ఇండియా యుఎస్ ట్రేడ్ వార్కు ఆరంభమా? ఎందుకంటే ఒక్క విషయం మాత్రం క్లియర్, సెనేట్ ఓటింగ్ అనేది ఈ స్టోరీకి ఎండ్ కార్డ్ కాదు, జస్ట్ బిగినింగ్ మాత్రమే.